హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీషోలో పే లెటర్ ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూసేద్దాము. మీషో యాప్ని ఓపెన్ చేసి ఏదైనా నచ్చిన డ్రెస్ అయితే ఇలా యాడ్ కట్ చేసుకుని నేనైతే ఈ డ్రెస్ సెలెక్షన్ చేసుకున్నాను. ఎల్ సైజ్ పెట్టుకుని ఆల్ ఈజీ రిటర్న్స్ పెట్టుకున్నాను. అప్పుడు మనకు క్యాన్సిల్ చేసినా ఇబ్బంది ఉండదు, అమౌంట్ కట్ అవ్వదు. నాకైతే ఈ డ్రెస్ నచ్చింది, నేను యాడ్ కార్డ్ పెట్టుకున్నాను. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. అడ్రస్ చూసుకోవాలి, నెక్స్ట్ కంటిన్యూ కొట్టాలి. ఇప్పుడు ఈ డ్రెస్కి అయితే మనకి పే లేటర్ అనే ఆప్షన్ లేదు, అందుకే నేను మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకో డ్రెస్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. ఈ డ్రెస్ సెలెక్షన్ చేసుకున్నాను, మళ్ళీ సైజ్ అండ్ ఆల్ ఈజీ రిటర్న్స్ అని అయితే క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు అడ్రస్ అండ్ డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకోండి. దీనికైతే మీషో పే లేటర్ అని వచ్చింది. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్గా అయితే దాని మీద Place orders using Meesho Pay later. Get order delivered without any payment. Keep what you like and return what you don't. Pay bill next month for what you keep. And get payment reminders. ఇప్పుడు చూసారు కదా, ఎవరికైనా మనీతో ఇబ్బంది ఉన్నా, ఎవరికైనా ప్రోడక్ట్ ఎలా వస్తుందో లేదో చూడాలి, ముందే మన డబ్బులు పే చేయాలని భయం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ భయం అవసరం లేదు. జస్ట్ మనం అలా పెట్టుకుంటే ఆర్డర్ మనం 1 మంత్ తర్వాత పెట్టుకోవచ్చు. ఇలా ప్రోడక్ట్ నచ్చితే మన అమౌంట్ తర్వాత పే చేసుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ నచ్చిపోతే రిటర్న్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే మన ఆధార్ నెంబర్తో సైన్ అప్ అవ్వాలి. నెక్స్ట్ దానికైతే ఏ నెంబర్కి అయితే మన ఆధార్ లింక్ అయ్యిందో ఆ నెంబర్కే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాలి. తర్వాత సబ్మిట్ ఎంటర్ చేశాక 1 మినిట్ అయితే పడుతుంది. తర్వాత ఏదైనా మనకి పాస్వర్డ్ అయితే ఇక్కడ సెట్ చేసుకొని నేనైతే 3535 అని సెట్ చేసుకున్నాను. మీకు ఏ పాస్వర్డ్ కావాలంటే ఆ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ అంతా అయిపోయింది. ఫస్ట్ దీని అయితే ఇష్యూడ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఆధార్ కార్డ్, అక్కడైతే మనం క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూసారా, వ్యాలిడ్ డేట్ మనకి ఫిబ్రవరి 26 వరకు ఉంది. అప్పుడు దాకా మనం అమౌంట్ ఈ మధ్యలో ఏం కొనుక్కున్నా అప్పుడు దాకా అమౌంట్ అయితే మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఆ డేట్లో ప్రాసెస్ వచ్చి ఇక్కడైతే మన ఫోటో ఇవ్వాలి, సెల్ఫీ తీసుకోవాలన్నమాట. లైటింగ్ బాగా నీట్గా ఉండాలి, అప్పుడైతే అలౌ చేస్తుంది వెంటనే. లేదంటే మళ్ళీ ఫోటో రీటేక్ అని అడుగుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఫోటో తీసుకుంటే అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ ఫోటో ప్రాసెస్ అనేది లాస్ట్. ఇక్కడతో మనకి చూసారా మీషో ప్లే లేటర్ యాక్టివేట్ అయింది. నాకైతే 120 ఆఫ్ వచ్చింది ఫస్ట్ ఆర్డర్కి. అండ్ నాకు లిమిట్ వచ్చేసి 4800 అయితే లిమిట్ వచ్చింది నాకు. అక్కడ దాకా నేను బిల్ పే అమౌంట్ కట్టకుండా నేనైతే షాపింగ్ చేసుకోవచ్చు నో క్యాష్తో. ఇక్కడ మీకు ఇప్పుడు ప్రోడక్ట్ అయితే ఎలా ఆర్డర్ చేయాలో ఒకసారి చూపిస్తున్నాను. నేనైతే ఇందాక యాడ్ కార్డ్ పెట్టుకున్నా కదా, అది మీషో పే లెటర్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏ నెంబర్తో అయితే మీషో లాగిన్ అయ్యామో ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆర్డర్ కొట్టేయాలి. ఇప్పుడైతే ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయిందనమాట. ఆర్డర్ అయితే కన్ఫర్మ్ వచ్చేసింది మనకి. మనం అయితే ఏం మనీ కట్టలేదు ఇందులో, మీషో పే లెటర్తోనే మనం చేసాము ఈ ఆర్డర్ అయితే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఆర్డర్స్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇది కూడా ఆర్డర్ ప్లేస్ చేసింది చూసారు. మనం కావాలంటే ఇప్పుడు స్టిల్ కూడా మన షిప్పింగ్లో ఉన్నా కూడా ఒకళ్ళు క్యాన్సిల్ చేసుకోవచ్చు మీకు ఆ ప్రోడక్ట్ నచ్చిపోతే. కింద చూసారా పే లేటర్ అని 441 రూపీస్ అయితే చూపించింది. ఈ వీడియోని మీకు నచ్చింది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన పేజ్ని అయితే ఫాలో చేయండి. ప్లీజ్ ఫాలో గైస్.